సిబిఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది రోగి కేంద్రీకృత విధానంతో ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణను అందించడానికి అంకితమైన ఒక ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ. నిపుణులైన వైద్యుల బృందం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో బహుళ స్పెషాలిటీల్లో అత్యున్నత ప్రమాణాలతో చికిత్స అందిస్తున్న సిబిఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎందుకు ఎంచుకోవాలి? సమగ్ర వైద్య సేవలు, డయాగ్నోస్టిక్స్ నుండి అధునాతన శస్త్రచికిత్సల వరకు మేము పూర్తి ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందిస్తాము. నిపుణులైన వైద్య బృందం, బహుళ విభాగాలలో అధిక అర్హత మరియు అనుభవజ్ఞులైన నిపుణులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఖచ్చితమైన రోగ నిర్ధారణ మరియు సమర్థవంతమైన చికిత్స కోసం ఆధునిక వైద్య సౌకర్యాలను కలిగి ఉంది. 24/7 అత్యవసర సంరక్షణ, ప్రత్యేక ట్రామా మరియు క్రిటికల్ కేర్ యూనిట్తో తక్షణ వైద్య సహాయం. రోగి కేంద్రీకృత విధానం, ప్రతి వ్యక్తికి అనుగుణంగా వ్యక్తిగతీకరించిన సంరక్షణ మరియు చికిత్స ప్రణాళికలు, సరసమైన మరియు నాణ్యమైన సంరక్షణ, అందుబాటు ధరలలో అధిక నాణ్యత వైద్య సేవలు. మన ముఖ్య ప్రత్యేకతలు: కార్డియాలజీ, నిపుణులైన కార్డియాలజిస్టులు మరియు ఆధునిక విధానాలతో అధునాతన గుండె సంరక్షణ. ఆర్థోపెడిక్స్, ఉమ్మడి భర్తీలతో సహా సమగ్ర ఎముక మరియు ఉమ్మడి చికిత్సలు. జనరల్ మెడిసిన్, అన్ని వయసుల వారికి నివారణ మరియు నివారణ చికిత్సలు. న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ, మెదడు మరియు నాడీ వ్యవస్థ రుగ్మతలకు నిపుణుల సంరక్షణ. పీడియాట్రిక్స్ అండ్ నియోనాటాలజీ, శిశువులు, పిల్లలు మరియు నవజాత శిశువులకు ప్రత్యేక సంరక్షణ. దంత మరియు నోటి సంరక్షణ, అధునాతన విధానాలతో పూర్తి దంత పరిష్కారాలు. ఆప్థాల్మాలజీ, ప్రత్యేక కంటి సంరక్షణ, శస్త్రచికిత్సలు మరియు దృష్టి దిద్దుబాటు చికిత్సలు. ఆంకాలజీ, మెరుగైన ఫలితాల కోసం అధునాతన క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స. సిబిఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మా రోగులకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్ధారించడానికి క్లినికల్ ఎక్సలెన్స్తో కారుణ్య సంరక్షణను అందించాలని మేము నమ్ముతున్నాము. మీరు విశ్వసించదగిన నిపుణులైన వైద్య సంరక్షణ కోసం ఈ రోజే మమ్మల్ని
ఏకనాథ్ నగర్, అదేవిధంగా దేవరకొండ, రంగారెడ్డి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అత్యంత తక్కువ ధరలో అధునాతనమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. మా ఫాదర్ జ్ఞాపకార్థంగా పెట్టినటువంటి హాస్పిటల్, మరి దీనికి ప్రథమంగా ఈ హాస్పిటల్ పెట్టాలని ప్రోత్సహించినటువంటి సిపిఎం హాస్పిటల్ను అచ్చంపేటలో, కల్వకుర్తిలో, గతంలో అచ్చంపేట, హైదరాబాద్లో కూడా 2 చోట్ల ఈ సిపిఎం హాస్పిటల్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ సిపిఎం హాస్పిటల్ 51 బెడ్లకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 60 నుంచి 70 మధ్యన 1 బెడ్లు. అన్నిటికి మించి అన్ని రకాల ఆపరేషన్లు ఎక్సెప్ట్ గుండె ఆపరేషను, అదేవిధంగా మెదడు ఆపరేషన్ తప్ప అన్ని ఆపరేషన్లు కూడా ఈ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. 24 hours into 7 అంటే ఎప్పుడు ఏ టైం వాళ్ళకి కానీ మరి ప్రత్యేకమైన స్పెషాలిటీకి సంబంధించినటువంటి అందించాలనే ముఖ్య ఉద్దేశంతో సేవా దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి ఈ హాస్పిటల్ గతం నుంచి కూడా ఇవాళ కొత్త కాదు. ఇది 1992 నుంచి సిపిఎం హాస్పిటల్ నడుస్తుంది. అదే తరహాలో ఈ ప్రాంతంలో ఈవెన్ హైదరాబాద్ కానీ నేను ఇంతకుముందు చెప్పిన ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా అతి తక్కువ రేట్లో మంచి వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేశాం. దీనికి త్వరలోనే ఆరోగ్యశ్రీ కానీ, స్టేట్ గవర్నమెంట్ రియంబర్స్మెంట్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కూడా టైఅప్ చేస్తాం. టైఅప్ చేసి మ్యాక్సిమం క్యాష్లెస్ అంటే పేషెంట్లు క్యాష్ పెట్టుకోకుండా ఈ టీపీఎస్ ద్వారా కానీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇవన్నీ కూడా ఇప్పించి అతి తక్కువ ధరలోనే అందరికీ అధునాతనమైన వైద్య సేవలు అందుబాటులోకి తేవడం కోసమే ఈ సిబిఎం హాస్పిటల్ స్థాపించాం. దీని ముఖ్య ఉద్దేశం కూడా అసలు ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంత్రివర్యులు అదేవిధంగా పెద్దలు నాయకులు వచ్చి సిబిఎం హాస్పిటల్ మా సహచార ఎమ్మెల్యే ప్లస్ నాకు ఒక దారి చూపించే ఎమ్మెల్యే కాబట్టి వారి మనస్తత్వం ఎటువంటిదంటే వారి నియోజకవర్గంలో చాలా ఉచిత సేవలు, ఆరోగ్య సేవలు చేస్తుంటాడు. ఛాన్స్ దొరికితే ఆయన కూడా ఉచితంగా సర్జరీలు చేస్తుంటాడు కాబట్టి మాకు తెలుసు. మేమందరం ఒక్క దగ్గరనే ఉంటాము, పక్క నియోజకవర్గం కాబట్టి ఇక్కడ కూడా అటువంటి సేవలు తప్పకుండా అందిస్తాడని మేము కోరుకుంటూ, ఇక్కడ చాలా మటుకు ఈ ఏరియాలో మా నియోజకవర్గానికి, మా జిల్లాకు సంబంధించిన వ్యక్తులు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ సేవలకు కూడా ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి వారి చేసే సేవలో మేము కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ, డెఫినెట్గా మంచి సేవలు అందిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు.